హాయ్ బంగారామ్స్. ఏంటి స్వర్ణాంటి మళ్ళీ ఏదో మంచి పచ్చడితో వచ్చేసారని అనుకుంటున్నారా? అవునండి, అమ్మమ్మ చేతి నిమ్మకాయ పచ్చడి ఎంతో టేస్టీ, అలాగే ఎంతో హెల్దీ కూడా. అమ్మమ్మ పచ్చళ్ళలో పెద్దగా ఏమీ వేసేవారు కాదండి, కానీ ఏటికేడాది నిల్వ ఉండేది, టేస్ట్ కూడా అమోఘంగా ఉండేది. నేను కూడా అదే పద్ధతి ఫాలో అవుతాను. సింపుల్గా నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇప్పుడు మార్కెట్ నిండా టమాటాలు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, పండు మిరపకాయలు ఇవే కదండి. ఒక్కసారి గనక ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే ఇంకా సంవత్సరం అంతా పచ్చళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి అసలు నిమ్మకాయలు ఎంత పెద్దగా జాంకాయలాగా ఉన్నాయి కదా. నేను ఇవి 6 తీసుకున్నానండి. ఈ పచ్చడి మాకు 6 నెలలు పైగానే వస్తుందండి, కానీ ఎక్కువ రోజులు మాత్రం నా దగ్గర ఉండదండి, ఎందుకంటే అందరూ తీసుకెళ్ళిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి పెద్ద నిమ్మకాయ అయితే 16 ముక్కలు, చిన్న నిమ్మకాయ అయితే 8 కానీ 10 కానీ ముక్కలు చేసుకోవాలండి. అప్పుడే నిమ్మకాయ ముక్క బాగా ఊరి తినడానికి చాలా బాగుంటుంది. నిమ్మకాయలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, కిడ్నీలో రాళ్ళను నివారించడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం, బరువు నియంత్రణకు సహాయపడటమే కాకుండా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ వంటి పోషకాలతో నిండి ఉంటాయండి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ మరియు కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందుకని చాలామంది వేడి నీటిలో నిమ్మకాయ తేనె కలుపుకొని తాగుతుంటారండి పరగడుపున. మనకి జ్వరం వచ్చి తగ్గినప్పుడు నోరు అరుచిగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ నిమ్మకాయ బద్ద కొంచెం నోటికి రాసుకుంటే మళ్ళీ అన్నం మీద హితవు కలుగుతుందండి. అందుకనే మన పెద్దవాళ్ళు ఇలా నిమ్మకాయ ఆవకాయ పెట్టుకొని ఏడాదంతా ఉంచుకునేవారు. నిమ్మకాయ ఆవకాయ పెట్టేటప్పుడు గాజువి, వుడెన్వి, పింగాణివే వాడండి. అల్యూమినియం, స్టీలు కాస్త అవాయిడ్ చేయండి. నిమ్మకాయలో పులుపు వల్ల కెమికల్ రియాక్షన్ వస్తుంది. నిమ్మకాయలన్నీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాక ఒక గాజు బౌల్లోకి తీసుకొని ఈ కప్పుడంత ఉప్పు వేసుకోవాలండి. అది కల్లుప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు పసుపు వేసుకోవాలండి. బాగా ఒకసారి శుభ్రంగా కలిపి ముక్క ములిగేటట్లు నీళ్లు పోసుకోవాలండి. అవునండి, ముక్క ములిగేటట్లుగా నీళ్లు పోసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఉప్పు ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పగా ఉండాలండి, ఎందుకంటే నిమ్మకాయ పులుపు కదండి, ఉప్పు మాత్రం కాస్త బాగానే పడుతుందండి. నీళ్లు మాత్రం ముక్క బాగా ములిగేటట్లు పోసుకోవాలండి, లేదంటే ముక్క బయటకు కనిపించిందా బూజు పట్టేస్తుంది. ముక్క ములిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టి పొడి ప్రదేశంలో పెట్టుకోవాలండి. ఇక మీదట మాత్రం నీళ్ల తడి అనేది తగలకూడదు. మర్నాడు చూడండి మూత తీసి ఒకసారి కింద మీద వుడెన్ గరిటెతో కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా అనమాట. ఉదయం సాయంత్రం కూడా కలపాలండి, లేదంటే బూజు పడుతుంది. ముక్క బయటికి తేలిందనుకోండి బూజు పడుతుంది. అందుకనే ఉదయం సాయంత్రం ఇలాగా కనీసం 12 రోజులు ఊరనివ్వాలండి. ఇదేమో 5వ రోజు అండి. చూడండి ముక్క కొద్దిగా ఊరింది కదా, ఇది 5వ రోజు అనమాట. ఇలా నేను 12 రోజులు ఉంచానండి. మళ్ళీ చెప్తున్నానండి, ముక్క మాత్రం ములిగేటట్లు ముందుగా నీళ్లు పోసుకోవాలి, కానీ తర్వాత మాత్రం ఏ గరిట పెట్టినా స్పూన్ పెట్టినా శుభ్రంగా తుడిచి అప్పుడు మాత్రమే పెట్టాలండి. తడి అన్నది తగలకూడదు. 5 రోజులకి చక్కగా ఊరింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మాత్రం కలుపుకోవాలండి, అప్పుడే మనకి బూజు రాకుండా ఉంటుంది. ఇంకా 10వ రోజు చూడండి, 10వ రోజుకే ముక్క బాగా ఊరిపోయింది కదా, కానీ నేను 12 రోజులు ఉంచానండి. నేను మంచి నిమ్మకాయలు తీసుకోవడం వల్ల 12 రోజులకి చక్కగా ఊరేయండి, లేదంటే కొన్ని నిమ్మకాయలు 15 రోజులు కూడా పడుతుంది. మనకి ఎలా తెలుస్తుందంటే ఇదిగోండి ముక్క ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట. నిమ్మరసం, ఉప్పు, పసుపు, మంచినీళ్ళు కలిపి ఇలా తేనెలా బెల్లం పాకంలా తయారవుతుందండి. అదే మనకి గుర్తు. నీళ్లు పోసేటప్పుడు తడే కానీ ఆ తర్వాత ఇంకా ఒక చుక్క నీళ్లు కూడా పడకూడదండి, బూజు వచ్చేస్తుంది. చూసుకోండి. రోలు కానీ మిక్సీ కానీ శుభ్రం చేసుకొని ఒకసారి ఎండలో పెట్టి క్లాత్తో బాగా తుడిచి ఒక 3 పెద్ద వెల్లుల్లిపాయలు ఒలిచి ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మిక్సీ అయినా చేసుకోవచ్చు, కానీ మరీ మెత్తగా చేయకూడదండి, ఇలా కచ్చా పచ్చాగా చేసుకోవాలి. ఇలా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను చూడండి. మన బుల్లి చెట్టుకి పచ్చిమిరపకాయలు ఎన్ని వచ్చాయో చూసారా, ఇవి కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయలని కడిగి తుడిచి ఫ్యాన్ గాలి కింద ఆరనివ్వాలి. కారం ఒక 150 గ్రాములు వేసుకోవాలండి, అంటే ఒక చిన్న కప్పుతో అయితే సరిపోతుంది. అలాగే మెంతిపొడి 1 స్పూన్ వేసుకోవాలండి. నా దగ్గర ఎప్పుడు మెంతిపొడి వేయించి గ్రైండ్ చేసింది ఉంచుకుంటాను, అది 1 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఇందాక మనం దంచిన వెల్లుల్లి, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని ఒక
3 స్పూన్లు అంటే సగం వేసుకోవాలండి. వేసి వుడెన్ గరిటెతో మొత్తం అంతా కింద మీద కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్యాన్ గాలి కింద బాగా ఆరిపోయి ఉంటాయి కదండి. దానికి ముచ్చుకలు తీసి ఒక పచ్చిమిరపకాయని 6 ముక్కలుగా చేసుకోండి. ఇలాగనమాట. ఇలాగ 6 ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకుంటే 2 రోజులకి పచ్చిమిరపకాయ ఊరి చాలా బాగుంటుందండి. పెరుగన్నంతో తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. నిమ్మకాయలు వదిలేసి ఈ పచ్చిమిరపకాయ ముక్కలనే తినేస్తామండి, అంత బాగుంటాయి. ఒక 10 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. నిమ్మరసంలో ఊరి చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చిమిరపకాయ ముక్కలు. మేము వైజాగ్లో ఉండేటప్పుడు కిట్టి పార్టీలు చేసుకునే వాళ్ళమండి. మనిషి ఒక ఐటెం తీసుకువెళ్ళాలన్నమాట. నేను బిర్యానీయో చికెన్ ఫ్రైయో ఏదో ఒకటి తీసుకువెళ్తూ ఇది కూడా ఒక బాక్స్లో పెట్టి, ఇదే కాదండి టమాటా పచ్చడి ఏదైనా సరే చిన్న గిన్నెతో తీసుకువెళ్ళేదాన్నండి. అక్కడ తినేదే కాకుండా మళ్ళీ నాకు ఫోన్ చేసేవారు, మాకు కాస్త పంపించరా అని. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేశాక బాగా ఒకసారి కలిపి ఇంకా పోపు పెట్టేసుకోవడమేనండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా మెంతులు, కడిగి ఆరబెట్టిన కరివేపాకు, కొంచెం ఇంగువ, అంతేనండి. ఆయిల్ కూడా ఎక్కువేమీ పట్టదండి. ఒక చిన్న గిన్నెతో అయితే ఆయిల్ సరిపోతుంది. నేను నువ్వుల నూనె తీసుకున్నాను. స్టవ్ మీద పోపుకి సరిపడా మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడాక శనగపప్పు, మినప్పప్పు వేసి కొద్దిగా వేగాక మెంతులు వేసుకొని మెంతులు కూడా బాగా దోరగా వేగాక అప్పుడు జీలకర్ర వేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడిలో చాలా రకాలు ఉంటాయండి. ఈ రకం పచ్చడి మాత్రం జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒక 10 నిమ్మకాయలు తీసుకొని 5 నిమ్మకాయలు కట్ చేసి ఇంకొక 5 నిమ్మకాయలు రసం పిండి, అదొక రకం అండి. అది కూడా బాగానే ఉంటుంది, కానీ అది డ్రైగా ఉంటుంది. ఇదైతే మాత్రం జ్యూసీగా చాలా బాగుంటుంది. పోపు కొద్దిగా వేగాక ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసి కరివేపాకు చిటపట్లాడాక ఇప్పుడు ఆ మిగిలిన వెల్లుల్లి పేస్ట్ని అంతా వేసేయాలండి. వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుతుంటే అసలు వంటగదంతా మంచి సువాసనతో నిండిపోతుందండి. అసలు ఈ నిమ్మకాయ పచ్చడిలో టేస్ట్ అంతా ఈ వెల్లుల్లి వల్లే వస్తుందండి. సగమేమో పచ్చిది వేసాము, సగమేమో పోపులో వేసాము కదండి. అందువల్ల ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. పోపు మాత్రం బాగా వేయించుకోవాలండి. ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా పోపు వేయించి ఒక పావు స్పూన్ ఇంగువ వేసి ఇంకొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారాక అంటే ఒక 2-3 నిమిషాలు పోయాక మనం ఈ నిమ్మకాయ పచ్చడిలోకి ఆ పోపు వేసేసుకోవడమేనండి, అంతేనండి. ఇప్పుడు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, ఏది తక్కువైతే అదే వేసుకోవచ్చండి. అందుకని అయినా ఇప్పుడు నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు కావాలంటే పడుతుందండి, అంతే. చూశారు కదా ఎంత సింపుల్లో. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోండి. మొదట 15 రోజులు ఊరబెట్టడం, ఉదయం సాయంత్రం కలపడం, ఇదొక్కటేనండి టైం పడుతుంది. మిగతా పచ్చడి కలపడం అంతా 5 నిమిషాలు కూడా పట్టలేదు చూడండి. చూస్తుంటేనే దీని టేస్ట్ అర్థమైపోతుంది కదా. వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ ఇది కానీ వేసుకొని తింటుంటే నిజంగా మా శ్రీకాకుళం సైడ్ అంటారండి జెమ్ వచ్చిందని. నిజంగా జెమ్ వస్తుంది అనుకోండి. అన్ని టిఫిన్స్లోకి ఈ నిమ్మకాయ పచ్చడి బాగుంటుందండి. ముఖ్యంగా ఉప్మాలకైతే మాత్రం ఈ పచ్చడి లేకపోతే మాకు అవదండి. అందుకనే రెగ్యులర్గా నిమ్మకాయ పచ్చడి చేస్తుంటాను. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు కావాలంటే వేసుకోండి. నిమ్మకాయ పులుపు వల్ల ఉప్పు మాత్రం కాస్త పడుతుందండి. కొద్దిగా ఉప్పు పట్టిందండి. ఒక స్పూన్ ఉప్పు వేసి ఇంకొకసారి కలుపుకుంటే మనకి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. పిల్లల కడుపులో ఉన్నప్పుడు మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది కదండి, అప్పుడు చిన్న నిమ్మకాయ బద్ద నోటికి రాసుకోమనేవారండి మా అమ్మమ్మ గారు. మేము డెలివరీకి వెళ్తున్నామంటే మా కోసం నిమ్మకాయ పచ్చడి పెట్టి ఉంచేవారండి. వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళ విలువ తెలియదు, చిరాకు పడతాం వాళ్ళ చాదస్తానికి. ఇప్పుడు మనం ఎంత ఏడ్చినా వాళ్ళు మళ్ళీ తిరిగి రారు కదండి. ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు మనకి. ఇప్పుడు ఈ పచ్చడి రూపంలో వాళ్ళు మన కళ్ళ ముందు మెదులుతుంటారు. బాధేస్తుంది నిజంగా. మర్నాడు చూడండి నూనె పైకి తేలి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాగే చేసుకోండి, ఎన్నాళ్ళున్నా పాడవదండి. నేనైతే మాత్రం ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. పెద్ద ఫ్రిడ్జ్ కదా మాది, ప్రాబ్లం లేదు. కానీ బయట ఉన్నా కూడా ఏమీ అవదండి.
ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఫ్రెష్గా ఉంటుందండి, ఎన్నాళ్ళైనా ఫ్రెష్గా ఉంటుందండి. ఇదిగోండి ఈ చిన్న గిన్నెలోకి తీసుకుంటాం, ఇది మాకు కనీసం ఒక 10-15 రోజులు వస్తుందండి. ఆ బౌల్ ఖాళీ అయిపోతే మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి ఫ్రెష్గా తీసుకుంటాను. ఏంటి నచ్చిందా? మరి నచ్చితే చేసుకోండి, చేసుకొని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బంగారం. ఈ పచ్చడి చేస్తూ మా అమ్మమ్మ గారిని గుర్తు చేసుకున్నాను కదా. అందరికీ కూడా ఏవో మంచి అనుభూతులు ఉంటాయి. మీకు కూడా అలాంటి మంచి మధురానుభూతులు ఉంటే నాతో షేర్ చేసుకోండి. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారమ్స్. బాయ్ బంగారమ్స్.